నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్. నేను సాయి. రైట్, ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా బొద్దింకల ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బొద్దింకల దండు నీట్ సెగలు రేపుతోంది. ఇక సీజేపీ పిలుపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యువత రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇక రోజులు గడుస్తున్న సీజేపీ ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. కేంద్రం తమ 3 డిమాండ్లను కూడా నెరవేర్చే వరకు కూడా ఉన్నంత స్థాయి కంటే దాదాపుగా రెట్టింపు స్థాయిలో కూడా అక్కడ విద్యార్థులు వచ్చారు. అలాగే యువత కూడా వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు పార్లమెంట్ పై సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ముఖ్యంగా వారు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి ఇప్పుడు రాజీనామా చేయాలి, అలాగే విద్యా వ్యవస్థ పైన పలు కీలక సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ ప్రతినిధి అయినటువంటి అందం రామరెడ్డి గారు ఉన్నారు. అలాగే హేమ గారు ఏఏపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి ఇద్దరికి. రామరెడ్డి గారు నమస్కారం, హేమ గారు నమస్కారం. నమస్తే అన్న, నేను స్టేట్ కన్వీనర్ ని. రైట్ 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 థ్యాంక్ యూ అండి. హేమ గారు, ఏం జరుగుతోంది? బొద్దింకల పార్టీతోని బీజేపీకి తలనొప్పి తగిలినట్టా, లేకపోతే తగ్గినట్టా, లేకపోతే పెరిగినట్టా? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ముందుగా ఈ రోజు దేశ యువత పోరాటం చేసినప్పుడు 100% అది పెద్ద ఎత్తున, ఎందుకంటే దేశానికి వెన్నుముక యువత. రామరెడ్డి గారు అనుకుంటున్నారు కావచ్చు, ఏంటి పొద్దున బీజేపీకి సంబంధించి తలనొప్పి అంటున్నాడు ఏంటి సాయి అని చెప్పేసి. తలనొప్పి లేదండి, చెప్పండి. కాక్రోచులు అని అనడం అనేది ఒకటి. ఒకప్పుడు తెల్లదొరలు వచ్చేసి కుక్కలు అంటేనే తరిమి కొట్టిన దేశం మనది. అలాంటిది ఈ రోజు దేశ యువతను పట్టుకొని ఈ రోజు జాబులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. 2 కోట్ల జాబులు ఇస్తా అని చెప్పేసి అన్నారు, ఇవ్వలేదు. అది కాక తను పెట్టట్లేదు, ఈవెన్ దో వచ్చేసి తను రాజీనామా చేయట్లేదు ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఈ రోజున వచ్చేసి వీళ్ళు రాజీనామా చేసినంత మాత్రాన్ని వచ్చేసి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? నీటి పేపర్ లీకేజ్ అవుతుందా అంటే మరి ఎలా అవుతుంది? మీరే చెప్పాలి. దానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ ట్యాక్సులు కడుతున్నారు, దేశ యువత ఓట్లేస్తారు, అందరూ ఓట్లేస్తేనే ఈ రోజు. ఏమగారు ఒక విషయం, ఇక్కడ సపోర్టివ్ అని చేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి, లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు అనుకోకండి. ఒక విషయం చెప్తా, యాజ్ ఎ క్లారిటీ అని కాకుండా కనుక నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం చూస్తే కనుక, సరే నీటి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటికి సంబంధించినటువంటి వ్యవస్థ కొంచెం తప్పు చేసింది, సరైనటువంటి వ్యవస్థ లేక నీటి పేపర్కి సంబంధించినటువంటి లీకేజీ జరిగింది. ఓకే, పెద్ద మొత్తంలో కూడా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అది చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి. సరే, అంతా జరిగినా కూడా ఇటు కేంద్రం మళ్ళీ కూడా పరీక్ష నిర్వహించింది. దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, పరీక్ష జరిగింది, ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి రాశారు, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, వెళ్ళిపోయారు. ఓకే, ఇదంతా ఓకే, బాగానే ఉంది. బట్ అయిపోయిన దాని గురించి మళ్ళీ కావాలని రెచ్చగొట్టడం ఏ విధంగా కరెక్ట్ అండి? సరే, మీరు అన్నట్టుగా విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తాం అనుకుంటారు. నేను ఎవరిని కూడా సపోర్ట్ చేయట్లేదు. ఫస్టే చెప్తున్నాను, రామరెడ్డి గారు, హేమ గారు, నేను ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇటు బీజేపీని సపోర్ట్ చేయట్లేదు, ఇటు కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు, అసలు సీజేపీ పార్టీని కూడా సపోర్ట్ చేయట్లేదు. ఒకటి చెప్తా, దాదాపు 30% విద్యార్థులు ఉందాం అనుకున్నాం. ఒక కనీసం వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే 30% విద్యార్థులు ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ వచ్చారు, అల్లరి మూకలు ఉన్నారు. అందులో దాదాపుగా 80% నుండి 70% వరకు అల్లరి మూకలు ఉన్నారు. చదువు సంధ్య లేనివాడు ఉన్నాడు, అక్కడ రీల్స్ చేస్తున్నాడు. ఒకడేమో బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశ్ నుండి టిఫిన్స్ ఫుడ్ వస్తుంది ఒక దగ్గర, ఒకడేమో రీల్స్ చేస్తాడు, ఒకడేమో ట్రాలీలు పట్టుకొని తిరుగుతాడు. మహిళా జర్నలిస్టుల మీద దరిద్రమైనటువంటి అంశం ఇదని నేను చెప్పాలంటే, మహిళా జర్నలిస్టుల మీద ఎంత పళ్ళు కొరుకుతున్నాను నేను. అసలు నాకు అంత కోపం వస్తుంది. ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తాడండి. మనిషి పశువాడు నాకు అర్థం కాదు. వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడండి? ఏం చేస్తున్నాడు అసలు? పోలీస్ వ్యవస్థ పైన అసలు పెప్పర్ స్ప్రే ఎవడగొట్టమన్నాడండి? ఫస్ట్ రెచ్చగొట్టింది ఎవడు? ఇప్పటికీ వీడియో ఉంది. అభిజిత్ దీప్ కే సంబంధించి అక్కడ ప్రొజెక్ట్ చేసిన టైంలో ఒక పిల్లాడు వచ్చేసి పెప్పర్ స్ప్రే కొట్టాడు. ఎవడు ఊరుకుంటారండి? రెచ్చగొట్టింది ఎవడు? సరే, మీరు అన్నట్టుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇది శాంతియుతంగా జరుగుతుందా? ఒక్క మాట చెప్పండి. యాజ్ ఏ మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎక్కడన్నా మీరిద్దరు ఆలోచించండి, ఎక్కడన్నా అసలు సామాజికంగా కానీ న్యాయపరంగా వెళ్తుందా? సరే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమందామండి, ఒక మాట, ఎక్కడన్నా న్యాయపరంగా వెళ్తుందా? కుక్కని కొడుతున్నాడు ఒక్కొక్కని. అందులో మంచివాడికి తగులుతున్నాయి, చెడ్డవాడికి తగులుతున్నాయి. ఒకడేమో ఔరంగజేబు ఫోటో పెట్టుకొని తిరుగుతాడు, ఒకడేమో ఔరంగజేబు ఎవడండి? మీరు అన్నారు కదా, మాట్లాడొచ్చా? నేను చెప్పండి. నేనేమంటున్నా అంటే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చేసి ఈ రోజు వచ్చేసి టిఫిన్లు పంపిస్తున్నారా అంటే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉన్నది? బీజేపీ చేతిలో లేదా? బయట దేశాల నుంచి ఎవరో జ్వరబడుతున్నారంటే రక్షణ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? ప్రభుత్వానికి కాదా?
మరి వాళ్ళు చేయకుండా ఈ రోజు పిల్లలు వచ్చేసి శాంతియుతంగానే వచ్చేసి వాళ్ళు పోరాడుతున్నారు. ముందే వచ్చేసి వాళ్ళు సోషల్ ఒక పార్టీ కూడా స్థాపించలేదు. వాళ్ళు ఒక సిజేపీ అనే పార్టీ అని నార్మల్ గా వచ్చేసి యువత అంతా యూనిటీగా ఏకమై అది కూడా సోషల్ మీడియానే వచ్చేసి వాళ్ళు ప్లాట్ఫామ్ గా చేసుకొని వాళ్ళు అడిగినప్పుడు ఏం చేశారు? నువ్వు అక్కడెక్కడో విదేశాలలో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి చెయ్యి అంటే మరి 6వ తారీఖు జూన్ 6వ తారీఖు వచ్చినప్పుడు తన ఫ్యామిలీని కానీ తనని ఏ విధంగా బెదిరించారని అందరికి తెలుసు. ఈ రోజు యువత నిజంగానే పేపర్ లీకేజీలు అయినాయా కాలేదా? ఒక్కసారి పేపర్ లీకేజ్ అయితేనే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటది. అట్లాంటిది ప్రతి పేపర్ లీకేజ్ అవుతుందా అండి? 89 సార్లు పేపర్ లీకేజీలు 13 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వచ్చేసి అధికారంలోకి వచ్చేసి. మరి దాన్ని వచ్చేసి బాధ్యత గల ఒక మంత్రిగా తను ఎందుకు రాజీనామా చేయట్లేదు? పోనీ బాధ్యత గల ప్రధానమంత్రిగా తను ఎందుకు వచ్చి దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు? ఈ రోజు బేటీ బచావో బేటీ పడావో అన్నాడు కదా. మరి పడావో అంటే దేశంలో ఉన్న యువత చదువుకోవాలి కదా. చదువుకోవాలంటే వాళ్ళకి ఎగ్జామ్స్ కరెక్ట్ గా రాయాలి కదా. దాని బాధ్యత ఎవరు వహించాలి? దాని ప్రధానమంత్రి బాధ్యత కాదా? మరి తను పట్టించుకోకపోతే ఈ రోజు వచ్చేసి మీరు అంటున్నారు ఆడవాళ్ళని జర్నలిస్టులు కొడుతున్నారు అని చెప్పేసి. అంటే మీరు దాంట్లో చూసిన విధంగా చూస్తే ఈ రోజున వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాదులు మఫ్టీలలో ఉండేసి ఏ విధంగా కొడుతున్నారో మనం చూసినాం. అమ్మాయిలను కొంతమంది పోలీసులు కావాలంటే నేను వీడియో చూపెడతాను, ఒకసారి చూడండి. అమ్మాయిలను గలీజ్ గా కనీసం వాళ్ళ ఏంటిది చెస్ట్ కూడా కనిపించేటట్టుగా మొత్తం తీసేసి ఒక పోలీసు మీద కూర్చున్నాడు. అది మీరు చూసారా లేదా తెలియదు. అదే విధంగా బ్యాచ్లు లేని పోలీసులు బ్యాచ్లు లేని ఆర్మీ వచ్చేసి అక్కడ వాళ్ళని వచ్చేసి కొడుతున్నారు. ఏ విధంగా? లాఠీ చార్జులు, లాఠీ పట్టుకొని కొడుతున్నారు, కట్టెలకు వచ్చేసి మొలలు పట్టుకొని వాళ్ళని కొడుతున్నారు. అంటే దేశ యువతను ఈ విధంగా టార్చర్ పెట్టడమా బీజేపీ ప్రభుత్వం చేసేది? అదే విధంగా రాళ్లు రువ్వుతున్నారు, అదే విధంగా వచ్చేసి టీఆర్ గ్యాస్ వదులుతున్నారు. దేశ యువత వాళ్ళు కాదా? వాళ్ళు ఓట్లు వేయట్లేదా? ప్రధానమంత్రి గారు ఓట్లు వాళ్ళు వేసి గెలవలేదా? దేశ ప్రజలు వాళ్ళు కాదా? ఈ రోజు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. అంటే మరి దేశ భద్రత మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాము. సో ఖచ్చితంగా ఈ రోజు నేను సరే హేమ గారు మీరు విద్యార్థులను సపోర్ట్ చేస్తున్నారు కదా, ఒక్క నిమిషం పీసీఆర్ కొంచెం వాల్యూమ్ పెంచండి. వీడా ప్రొటెస్ట్ చేస్తాడు రీల్ చేస్తాడు వీడా ప్రొటెస్ట్ చేస్తాడు అండి చెప్పండి. రీల్స్ చేయడానికా వీడు? ఒకనొక సందర్భంలో మా ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటాడు, జంతర్ మంతర్ దగ్గర. ఎక్కడికి వెళ్తున్నావు మామ అంటే జంతర్ మంతర్ దగ్గర. ఎందుకు వెళ్తున్నారంటే టిఫిన్లు దొరుకుతున్నాయి కదా అక్కడ, భోజనం వస్తుంది కదా అని. ఏం జరుగుతుంది అసలు? జంతర్ మంతర్ దగ్గర ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎన్నో ఉద్యమాలు చేసిర్రు. పేపర్ లీకేజ్ అనే ముసుగులో ఫస్ట్ నేషన్ అండి. ఏదైనా పక్కన పెట్టండి, రాజకీయం కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. రామరెడ్డి గారు మీ దగ్గర కూడా వస్తున్నాడు. పేపర్ లీకేజ్ కానివ్వండి, లేకపోతే రిలీజియన్ కానివ్వండి, మతం, కులం ఏదైనా కానివ్వండి, ఫస్ట్ నేషన్కి సంబంధించి కూడా యువత ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ద నేషన్. యువతకు సరే అన్యాయం జరిగిందండి, నేను కూడా బాధపడుతున్నాను, నేను కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశాను. అరే నీట్ పరీక్ష ఎంత కష్టపడితే రాస్తారు అని చెప్పేసి. బట్ ప్రస్తుతమైన పరిస్థితుల్లో చూసుకుంటే గనక ఎంత దరిద్రంగా ఉందంటే అది ప్రొటెస్ట్లా లేదు అసలు. ఇది మరో నేపాల్గా మారే అవకాశం ఉందేమో భయం వేస్తుంది ఒక్కొక్కసారి. మరో నేపాల్ చేస్తా అంటున్నారు వాళ్ళు. దేశ ప్రజలు ఈ రోజు దేశ యువత పోరాడుతుంటే మీరు నేపాల్ అంటారు, దేశ ప్రజలను పట్టుకొని దేశ యువతను పట్టుకొని నేపాల్ అంటారు, లేకపోతే పాకిస్తాన్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్ అంటారు. ఇదేమి రాజకీయం అండి? నాకు అర్థం కాదు. దేశ ప్రజలు అడుగుతుంటే కూడా మీకు వచ్చేసి ఏంటి టెర్రరిస్టులు అని మాట్లాడతారు. అంటే ఈ రోజు వచ్చేసి మరి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? హేమ గారు అందరూ టెర్రరిస్ట్ అందరూ కూడా కాదంటున్నాను నేను ఏమంటున్నానంటే దాదాపుగా అందులో ఖాళీ 40% మంది విద్యార్థులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ గుమ్ముకూడారేమో అంటున్నా నేను. కొంతమంది బీజేపీ వాళ్ళే ఏ విధంగా వచ్చేసి జర్నలిస్టులు అనే పేరుతో పెట్టేసి వాళ్ళని రైట్ హేమ గారు కంటిన్యూ చేద్దాం. ఒక విషయం రామరెడ్డి గారికి సాగిద్దాం. రామరెడ్డి గారు మీరు చెప్పండి. చాలా పెద్దవాళ్ళు, వయసులో చాలా పెద్దవాళ్ళు, యాజ్ ఏ ఒక మంచి పొలిటికల్ లీడర్గా కాకుండా మానవతా దృక్పథంతో ఒక మానవతావాదిగా మీరు చెప్పండి, ఇది కరెక్టా కాదా? రాజకీయాలు మాట్లాడదు కరెక్టా కాదా? ఇప్పుడు సిజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రొటెస్ట్ లో ఇంతమంది విద్యార్థులు దెబ్బలు తింటున్నారు, ఇంతమంది విద్యార్థులకు సంబంధించి కూడా గాయాలు అవుతున్నాయి, మహిళా జర్నలిస్టుల పైన దారుణంగా వ్యవహరిస్తున్నారు. నిన్న ఒక వ్యక్తికి సంబంధించి ఇండియా టుడే సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ పైన కొట్టి చంపి నేలకేసి కొట్టారు. అవునండి, చాలా దుర్మార్గాలు చేశారు. ఆ దుర్మార్గాలు వీళ్ళు చేసి ఇదేంటంటే ఒక్క విషయం వినండి. సిజేపీ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాదు, ఒక ఆర్గనైజ్డ్ డిసిప్లిన్ అలాంటిది ఏం లేదు. అన్కంట్రోల్డ్ గ్రూప్స్ అయిపోయింది.
అన్కంట్రోల్ గ్రూప్స్ ఎవడు కంట్రోల్ చేయడు, మళ్ళీ ఎవడు రెస్పాన్సిబుల్ తీసుకోడు. ఎందుకు ఈ దారుణాలు చేశారంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకుంటారు. వాళ్ళు అలాంటి ఒక కంట్రోల్ చేయలేని ప్రొటెస్ట్ చేసింది వాళ్ళు, దానికి అకౌంటబుల్ వాళ్ళు. అందులో మామూలుగా జరగలేదు. మీరు చెప్పింది వాస్తవము. నిన్నటి నుంచి కూడా నిన్నటి వరకు ఏంటంటే బాధపడ్డది ఏంటంటే జర్నలిస్టులు, ఒక మహిళా జర్నలిస్ట్ ఇంత దారుణం జరుగుతుంటే రెస్పాండ్ కాలేదు. మీరు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే జర్నలిజం ఫస్ట్ ప్రజలకు వాస్తవాలు తెలియజేసేది. మహిళలకు, అందులో మహిళలను అంత ఘోరంగా అది ఒక మీకు అది వీడియో కూడా సోషల్ మీడియా బాగా చక్కగా కొట్టింది. మరి మహిళలు దీన్ని ఎందుకు అలా ఉన్నారు? రైట్ రైట్ అదే అదే అంశాన్ని కూడా నేను కూడా లేవనెత్తానండి. ఇంత దారుణంగా ఉందని చెప్పేసి. ప్లీజ్ రైట్ చెప్పండి 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 డీటెయిల్ చెప్పండి. నేపాల్ తయారు చేస్తామంటారు వాళ్ళ పాల్గొన్నోళ్ళు. పాలస్తీనా జెండా పట్టుకుంటారు, ఔరంగజేబ్ ఫోటోలు పట్టుకుంటారు, ఆర్టికల్ 370 మళ్ళీ తెస్తామంటారు. దీనికి నీటికి ఏమన్నా సంబంధం ఉందా? అరాచక ఉద్యమం లాగా నడిచింది. ఏంటంటే ఇవి మీకు తెలుసు, మోడీ గారు గుజరాత్ లో 3 సార్లు, కేంద్రంలో 3 సార్లు కాకుండా 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజారిటీతో గెలిచింది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్, బెంగాల్, అస్సాం. కాబట్టి బీజేపీని ఎన్నికల్లో ఎదుర్కోలేము. అందుకే నేపాల్లో లాగా, బంగ్లాదేశ్ లో లాగా, శ్రీలంకలో లాగా విదేశీ హస్తంతో జరిగే ఉద్యమాలతో కూలదోయాలి. ఇదే ఎజెండా. ఇదొక ఏంటంటే ఈ పేపర్ లీకు అత్యంత దురదృష్టకరం, విద్యార్థులకు అన్యాయం. అందులో ఏం అనుమానం లేదు. మోడీ గారు కూడా ఒప్పుకున్నారు, తప్పే జరిగింది, సరిదిద్దుతున్నాం. ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. రైట్ రామరెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చా? ప్రధానంగా ఇటు అన్ని పార్టీలు కూడా అదే మాట అంటున్నాయి, మీరేమంటారు? వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మీకు ఒక అర్థం కాదు. ఒక్క నిమిషంలో చెప్తా. 30-40 ఏళ్ల క్రితం రైలు యాక్సిడెంట్ జరిగితే అదేదో మన రైల్వే డిపార్ట్మెంట్ లోపల ఎంప్లాయీదా ఇంకా ఉండేది. ఇప్పుడు కుట్రపూరితంగా రైళ్ల మీద రాళ్ళు పెడుతుర్రు, పట్టాలు ఇప్పుతుర్రు. తర్వాత రైలు తగలబడిపోతుందని ఫేక్ అనౌన్స్ చేసి చైన్ గుంజి దింపి ఎదురు వచ్చే స్పీడ్ రైలు ముందు హత్యలకు బలి చేస్తున్నారు. ఎయిర్ప్లేన్లలో బాంబులు ఉన్నాయని 100ల కొద్ది మెయిల్స్ వస్తున్నాయి. దీని ఏంది ఇది అంటే ప్రభుత్వంను బదనాం చేయాలి, పరేషాన్ చేయాలి, ఏదో విధంగా దించాలి. ఆ ఎజెండాలో భాగంగా హజారీబాగ్ జార్ఖండ్ లో 2 అసనుల్లాక్ ప్రిన్సిపల్, ఇంకో వైస్ ప్రిన్సిపల్ ముస్లిం 2 కుట్రపూరితంగా పేపర్ను అది బ్రేక్ ఓపెన్ చేశారు. 2024లో బ్రేక్ ఓపెన్ చేసి సీనియర్ విద్యార్థులకు పంపించి ఆన్సర్లన్నీ వాట్సాప్ లో పంపించి చేస్తే సుప్రీంకోర్టు 2 పొరపాటు, ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం కానీ నీటి వైఫల్యం, అది ఎన్టీఏ వైఫల్యం కానీ లేదని చెప్పి రీ ఎగ్జామ్ వద్దు 140 మందికి వచ్చింది. రామరెడ్డి గారు సమయం చాలా తక్కువ ఉంది. చెప్పండి వాళ్ళ కోసం రాజీనామాలు చేయరు. కొంతమంది కుట్రపూరితంగా బదనాం చేద్దామని చేస్తే దానికి రాగం చేయరు. వైఫల్యం లేదు. చివరిగా హేమ గారు 1 word లో చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తారు? 1 word లో చెప్పండి. నేను ఒక్కటే చెప్తున్నా, అసలు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేశం సర్వనాశనం అయిపోయింది. అన్ని వ్యవస్థలు కుప్పగొన్నాయి. ఓన్లీ మర్డర్లు చేసేటోళ్ళు, మానభంగాలు చేసేటోళ్ళు బీజేపీ వచ్చేసి వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ ఈ రోజు వచ్చే చిన్న చిన్న పిల్లలను కూడా రేపులు చేస్తున్న ప్రభుత్వం ఏదన్నంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఖచ్చితంగా వచ్చేసి దేశం బాగుపడుతుంది. వీళ్ళు అసలుకి అర్హత లేదు. కుల మతాలను వచ్చేసి వాళ్ళను మా పక్కన పెట్టుకొని ఈ రోజు వచ్చేసి ఆ విధంగా చేయాల్సిన చట్టాలు లేవు మన దాంట్లో. అలాంటి